ఈగల్ ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పక్షి. అటువంటిది దాని మీదికి కాకి ఎక్కి దాని మెడని పొడుస్తూ ఉంటుంది. ఈగల్ ఆ కాకితో గొడవపడి సమయాన్ని వృధా చేసుకోదు. ఈగల్ ఇంకా ఇంకా ఎత్తుకు ఎగురుతూ వెళ్తుంది. అది ఎంత ఎత్తుకు వెళ్తుందంటే కాకులకు అంత ఎత్తులో ఊపిరి కూడా ఆడదు. అప్పుడు ఆ కాకి ఊపిరి ఆడక ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది. అదే విధంగా మనం కూడా మన లైఫ్ లో మనల్ని కిందకి లాగాలని చూసే వారి మీద, అలాగే మన ఫెయిల్యూర్ ని కోరుకునే వారి మీద ఫోకస్ చేయడం ఆపి మన గోల్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన లైఫ్ లో నుంచి ఈ నెగటివ్ పీపుల్ అందరూ కట్ అయిపోతారు. ఈ రోజులలో మనుషుల్ని బట్టి పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి. నేను నా లెక్కనే ఉంటా, నేను ఇట్లా ఉంటా అంటే నువ్వు ఆనే ఉంటావు. నువ్వు ఎవరితో ఎట్లున్నానో గట్లే ఉండాలి. వానకాలం వచ్చినప్పుడు చెత్రి పట్టుకోవాలి, చలికాలం వచ్చినప్పుడు స్వెటర్ వేసుకోవాలి. మనుషులతో కూడా అంతే. ఎవడు ఎట్లుంటాడో మనతో మనం కూడా అట్లే ఉండాలి. నేను నా లెక్కనే ఉంటా, నేను ఇట్లా ఉంటా అంటే కుదరదు. ఎప్పుడు ఎవడు ఎట్లుంటాడో అట్లే ఉండాలి. అదే కరెక్ట్.